హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది పోహా బ్రెడ్తో బుల్లెట్స్ అండి. దీనికి కావాల్సింది ఒక మీడియం సైజ్ బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ చిన్నదండి, 2 కానీ 3 కానీ పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి. పోహాని 2 సార్లు శుభ్రం కడిగి రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే బంగాళదుంప, క్యారెట్ కూడా కడిగేసి శుభ్రంగా తురుముకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర వేసాను. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. దీనికి ఇంకా ఎక్కువ కావాలంటే డబుల్ క్వాంటిటీ చేసుకోండి, అంతేనండి. ముందుగా మనం ఈ బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ బ్రెడ్ నలిపేసి బాగా పొడిగా చేసుకోవాలి. దాంట్లోనే కడిగి ఉంచుకున్న అటుకులు పోహాను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకటి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యారెట్ అన్నీ వరుసగా వేసుకుని జీలకర్ర వేసుకుని ఇంకా తడి అవసరం, ఎందుకంటే పోహా కడిగాం కాబట్టి తడి ఉంటుంది, బంగాళదుంప కూడా తడి ఉంటుంది, వీటన్నీ తడి ఉంటుంది కాబట్టి అది సరిపోతుందండి. ఇంక ఏమీ అవసరం లేదు. వీటిని మొత్తం అడిగి పైకి కలిపి బాగా మెత్తగా పిసికి దాన్ని పొడుగ్గా ట్యూబ్స్ లాగా చేసుకోండి. వీటిని బుల్లెట్స్ అని అంటారు, పిల్లలకి ఇష్టపడతారు. ఇవి వేసవికాలం సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఉండి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. అలానే బయటికి తెచ్చి బయటికి కొనిపెట్టలేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాలు చేసుకోండి. ఇలా బుల్లెట్స్ని ఒక పడలో రెడీ చేసుకోండి. చేసుకుని పొయ్యి మీద పెనం పెట్టి కాలేసుకుని మీడియం మంట మీద ఈ బుల్లెట్స్ అన్నీ పేర్చి నూనె వేసి ఒక 2 మినిట్స్ తర్వాత పక్కకి తిప్పుకోవడమేనండి. ఇవి చాలా బాగుంటాయి, పిల్లలకి అప్పటికప్పుడు నచ్చుతాయి, టేస్టీగా ఉంటాయి. టమాటా సాస్తో కూడా తినచ్చు. ఇవి డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి. నేను డీప్ ఫ్రై చేయలేదు, ఎందుకు వేసవికాలం దాహంగా ఉంటుంది, ప్లస్ డీప్ ఫ్రై మంచిది కాదని చేయలేదు. ఇవి అన్నీ ఇలా పడెల్లో రెడీ చేసుకుని ఒక కాసిన తర్వాత మీరు రెడీ చేసుకోండి. అది తర్వాత పిల్లలకి ప్లేట్లో సర్వ్ చేసి ఇవ్వడం, వాళ్ళు సాస్తో నుంచి చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటాయండి. ఇవి టేస్ట్ సూపర్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోకి ఇంకా అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.